హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. 160 సంవత్సరాల నుంచి అమల్లో ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ వ్యవస్థ కొత్త చట్టాలని అమల్లోకి తెచ్చింది, భారతీయ న్యాయ సంహిత పేరుతోటి. దీంతో ఈ మారినటువంటి చట్టాలు ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి, అసలు పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే కనుక ఏం చెయ్యాలి, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇది ఉండాలి, అలాగనే ఇప్పటికిప్పుడు మారినటువంటి చట్టాల్లో పోలీసుల డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే న్యాయ వ్యవస్థ కావచ్చు, వాళ్ళకి సరైనటువంటి అవేర్నెస్ క్రియేట్ అయిందా, ఇలాంటి వాటన్నిటినీ కూడా మనకి ఎక్స్క్లూజివ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రముఖ న్యాయ నిపుణులు ప్రభాకర్ గారు ఈ రోజున మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ మారినటువంటి చట్టాల ప్రభావం ఎంత ఉండబోతోంది అనేటువంటి విషయాల్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సార్, మొట్టమొదటి అసలు ఈ చట్టాలని మార్చాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు మొదలైంది, దీనికి ఎంత సమయం పట్టింది ఈ భారతీయ న్యాయ వ్యవస్థ ఫైనల్ రూపు దాల్చడానికి? బేసికల్గా చట్టాలన్నీ మనము రూపొందించుకొని వాటిని అమలు చేస్తూ సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పడం చట్టాల యొక్క ఉద్దేశం. అయితే మనము చూస్తున్నటువంటి ఇంతవరకు ఆచరిస్తున్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతి ఏదైతే ఉందో అది బ్రిటిష్ కాలంలో కొలోనియల్ సిస్టంలో 1860లో ఏర్పాటు చేశారు దాన్ని. అదే వ్యవస్థ మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక 75 సంవత్సరాలు కాబోతుంది. అయినప్పటికీ అవే చట్టాన్ని మనం వాడుతున్నాము, ఉపయోగిస్తున్నాము, రోజువారీగా దాంట్లో మనం తలమునకలేకపోతున్నాం. అయితే కొత్త చట్టాలు ఎందుకు అవసరం వచ్చింది అనేది మీ సంశయం. కామన్ మ్యాన్ అడిగే ప్రశ్న అదే. ఆల్రెడీ ఒక చట్టం ఉండగా కొత్తది ఎందుకు అని అంటాం. దానికి నా చాలా సున్నితమైన చిన్న సమాధానం ఏంటంటే, మనకు చొక్కా ఉంది కదా అని కొత్త చొక్కా కొనకుండా ఉండము, ఇల్లు ఉంది కదా అని కొత్త ఇల్లు కోసం ఆలోచించాము. మనిషి ఎప్పుడు కూడా మార్పును కోరుకుంటున్నాం. మార్పు ఎంతవరకు మనం చూస్తున్నామంటే, నా చిన్న కాలంలో కూడా చిన్నప్పుడు మా ఊర్లో నడక ద్వారానే ఎక్కువ ప్రయాణం చేసేవాళ్ళు. ఎడ్ల బండ్లు, మహా అయితే గుర్ర బండ్లు. ఇప్పుడు చూస్తున్నాం, మనం రోదసిలోకి వెళ్ళిపోతున్నాం, చంద్రమండలం ఎక్కుతున్నాం. ఎన్నో మార్పులు వచ్చాయి. కాలినడకన పోయేవాడు ఈరోజు చంద్రమండలంలో నడుస్తున్నాడు. అలాంటి మార్పులు ఎన్నో మన జీవితంలో వస్తున్నాయి, చూస్తున్నాము. మరి న్యాయ వ్యవస్థలో ఎందుకు మార్పు రాకూడదు, మార్పు కోరకూడదు అనేటువంటి ఒక చిన్న ఆలోచనలో పుట్టుకొచ్చినాయి ఈ కొత్త చట్టాలన్నీ కూడా. అయితే అక్కడ మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది, మరి ఇప్పుడున్న చట్టాలు బాగలేవా, ఎందుకు కొత్త చట్టం అవసరం వచ్చింది? చట్టాలు బాగలేకేం లేదు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ వాటిలో మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఉన్నాయా లేవా అని పరిశీలించినప్పుడు మొట్టమొదటి ఎప్పుడు మొదలైంది మార్చాలి అనేటువంటిది? సహజంగానే ఇంత మొత్తం మీద అంటే 511 సెక్షన్లు ఉండేవి కదా ఐపీసీ. అవును అవును. సో దాన్ని ఇలా కుదించడానికి కూడా చాలా హోంవర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో ఈ ప్రాసెస్ అవడానికి ఎంత టైం పట్టింది? సుమారుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఎక్సర్సైజ్ అండి, ప్రాసెస్ అండి. అది మనం ఎగ్జాక్ట్గా చెప్పడానికి లేదు, ఎందుకంటే మనం ప్రారంభించిన వాళ్ళం కాదు, తయారు చేసిన వాళ్ళం కాదు. మనకు ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం ఏంటంటే, ఏ పని అయినా కూడా మనం ఒక చిన్న పని చేయాలంటే కూడా ఎంతో ప్రణాళిక ఉంటుంది. ఇక్కడ ఈ ముఖ్యంగా చట్టాల విషయంలో మనం చూస్తే కనుక లా కమిషన్ ప్లస్ ఇలాంటి వ్యవస్థ కొంచెం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఉన్న చట్టాలు ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, పనితీరు ఎలా ఉంది అనే విషయాలన్నీ పరిశీలిస్తూ ఉంటారు. సైంటిఫిక్ స్టడీ చేస్తారు అన్నమాట. మీరు గమనించే ఉంటారు, మనకు ఈ మధ్యకాలంలో సుమారుగా ఒక 1000 దాకా రిపీల్ అయిపోయాయి చట్టాలు. అంటే మనకి ఉపయోగపడేటివి కాదు అనుకునే అనేటివన్నిటిని తీసేశారు. ఆ రకంగా మరి ఈ న్యాయ సంహిత ఎందుకు తీసుకొచ్చారయ్యా అంటే, కొన్ని ఆ రోజులకి, ఆ కాలగమనానికి బట్టి, ఆ సమయానికి బట్టి ఏ పద్ధతులు అయితే ఉన్నాయో వాటికి అనుగుణంగా చూసినప్పుడు అవి సరిగానే ఉన్నాయి, ఇప్పుడు సరిగానే ఉన్నాయి, కొంచెం మార్పు ఉంటే బాగుంటుంది అనిపించింది. దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒక మాట అన్నారు, అంటే నేరం చేసినటువంటి వాళ్ళకి శిక్ష కాకుండా న్యాయం జరిగేలా చూడటమే దీని ప్రధాన ఉద్దేశం అన్నారు. అంటే దీన్ని ఏ రకంగా మీరు డిఫైన్ చేస్తారు? నా చిన్న ఆలోచన ప్రకారంగా ఏమిటంటే అండి, మనం పేరు చూస్తేనే ఈ చట్టం యొక్క విలువ ఏంటో మనకు అర్థమవుతుంది.
దాని యొక్క ఉద్దేశం మీరు పేరులోనే అడిగిన ప్రశ్న న్యాయ సంహిత అనేటువంటిది న్యాయ పెట్టారు. సంహిత అని పెట్టారు ఒకటి. Yeah. తర్వాత మనం ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి అని మనకు పాత ఉండేది కదా, దాని స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సమితి అన్నారు. చూశారు కదా, భారతీయ అని ఒక మాట వచ్చింది. అవును. సురక్ష, అవును. నాగరికుల యొక్క సురక్షణ కోసం, సురక్షితంగా ఉండటం కోసం అందుకని వాళ్ళని బహుశా ప్రాపర్ భారతీయుల కోసం భారతీయుల చేత తయారు చేయబడినటువంటి చట్టం అన్నారు. ఎగ్జాక్ట్లీ వీ కెన్ అనలైజ్ దట్ వే. Yeah. అంటే చాలా విషయాలు పెద్దవాళ్ళు చెప్తుంటారు, అదే మనము ప్రామాణికంగా అని కాదు, కానీ ఆ పేరులోనే అంత దేశీయత, స్వచ్ఛత కనిపిస్తుంది. కనబడుతోంది. Yeah. అంటే ఏదైనా చూసినా కూడా మనము మనది, మన వాళ్ళు అనుకున్నప్పుడు మన ప్రవర్తన ఒకలా ఉంటుంది. ఇది వేరు ఉంటుంది. అవును. పీనల్ కోడ్ అనే మాట విన్నారండి, ఇండియన్ పీనల్ కోడ్, అవును. భారత శిక్షా స్మృతి అన్న. శిక్ష అనడంలోనే ఏదో భయం కలిగించిన విషయం. Yeah, exactly. కానీ ఇక్కడ ఏమంటున్నాం మనం, ఇప్పుడు కొత్త చట్టాన్ని న్యాయ సంహిత అంటున్నాం. అవును. అంటే న్యాయం కోసం ప్రయత్నం చేసే భాగంలో పుట్టుకొచ్చింది ఇది అనేటువంటిది కొంచెం మీనింగ్ మీకు అర్థమవుతుంది. న్యాయ సంహిత అంటే భారతదేశం యొక్క పరిస్థితులను బట్టి, ఈరోజు అవసరాలను బట్టి న్యాయం ఎలా చేయటం కామన్ మ్యాన్కి అనేటువంటి ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది. సార్, అదే టైంలో అంటే ఐపీసీ, సిఆర్పిసి, అవును, ఈ రెండింటికి ప్రధానమైనటువంటి తేడా ఏంటి? ఇప్పుడు మీకు నేను ఒక ఉదాహరణ ద్వారా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాగంటే, మీకు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని అవమానపరుస్తాడు లేదా డిఫేమ్ చేస్తాడు. డిఫేమ్ చేసినప్పుడు డిఫామేషన్ కేసు అని మీరు వినింటారు. అవును. సో ఇక్కడ ఒక వ్యక్తిని అవమానించడం, ఆయన యొక్క విలువలను తగ్గించడం, ప్రజల దృష్టిలో ఆయనను తక్కువ చేసి చూపించడం లాంటివి కొన్ని జరుగుతుంటాయి. అది స్టార్టింగ్ పాయింట్. పీనల్ కోడ్ ఏం చెప్పేది అంటే అతనికి ఈ శిక్ష వేయాల్సిందే అని ఒకటి ఉంటుంది. సో నేరం చేసిన వాడు ఒకడు, నేరానికి బలైన వాడు ఒకడు, దానికి శిక్ష పరిణామం చివరిది. సో నేరము స్టార్టింగ్ పాయింట్ అయితే దానికి శిక్ష చివరి పాయింట్. మరి ఐపీసీ కానీ న్యాయ సంహిత కానీ ఏం చెప్తుందంటే ఏ నేరం చేసిన వాడికి ఏ శిక్ష ఉందని చెప్తుంది. మరి డిఫామేషన్కి గురైన వ్యక్తి ఆ చట్టంలో ఉన్నటువంటి ఆ యొక్క సెక్షన్ని ఉపయోగించుకొని తనని అవమానించిన వ్యక్తికి శిక్ష పడేలాగా ఎలా చేయాలని చెప్పడం కోసం ఆ డెఫినేషన్కి, స్టార్టింగ్ పాయింట్కిను చివరికి అచీవ్మెంట్కి, పనిష్మెంట్కి మధ్యలో ఉండేటువంటి ప్రొసీజర్, ఏ పద్ధతి ద్వారా మనము ఆ కేసుని మనము గెలవాలి, ఆ కేసులో మనం అతనికి శిక్ష పడేలా చూడాలని చెప్పడం కోసం ఉండేది సిఆర్పిసి. అది ఒక సబ్స్టాంటివ్ లా, ఒక పని ఇలా జరిగితే ఈ శిక్ష అని చెప్పేది ఏమో పీనల్ లా. ఒకప్పుడు పీనల్ కోడ్, ఇప్పుడు న్యాయ సంహిత. అంటే అప్పట్లో ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే కనుక ఈ రకమైనటువంటి డిఫామేషన్ అనేటువంటి నేరం చేసిన వ్యక్తికి ఏమి శిక్ష ఉంటుంది అనేది మొదట్లో మనం అనుకున్నాం. ఇప్పుడు విక్టిమ్ వైపు నుంచి తీసుకొచ్చాయి. ఇక్కడ నేరము, శిక్ష. ఇప్పుడేమంటున్నాం అంటే ఇక్కడ నాగరిక సురక్ష దృష్టిలో పెట్టుకొని చేసింది కాబట్టి ఈ యొక్క డిఫామేషన్కు విక్టిమైజ్ అయిన వ్యక్తికి న్యాయం ఎలా చేయగలుగుతాం అనేది ఇది అన్నమాట న్యాయ సంహిత. అంటే ఆ డిఫామేషన్ జరిగిన వ్యక్తి ఈ శిక్షా స్మృతిలో ఉన్నటువంటి ఈ యొక్క న్యాయ సంహితలో ఉన్నటువంటి అవకాశాన్ని అతనికి బుద్ధి చెప్పేలా ఏ రకంగా చేయొచ్చు అనే దానికి కావాల్సిందంతా బిఎన్ఎస్ఎస్ ప్రొసీజర్. అంటే అది ఒకటి చట్టం చెప్తుంది ఈ పని జరిగితే అలాగా శిక్షించబడతారని. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ విక్టిమైజ్ అయిన వ్యక్తి ఈ యొక్క చట్టం ద్వారా తనకు జరిగినటువంటి నష్టాన్ని ఏ రకంగా ఆయన న్యాయం పొందగలుగుతామని చెప్పేది బిఎన్ఎస్ఎస్. అలాగే సార్, సహజంగా అందరికీ తెలిసినటువంటిది మామూలుగానే అంటూ ఉంటాం మనం 420 కేసు అని. అలాగే ఆఫ్ కోర్స్ పెద్ద ఇదైతే కనుక 302 ఇది కూడా ఉంది. సో ఇప్పుడు మారినటువంటి చట్టం ప్రకారం వీటి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? అంటే వీటి నుంచి ఏమైనా సింప్లిఫైజ్ చేశారా, లేకపోతే ఏ రకంగా అసలు? ఎందుకంటే పెద్ద శిక్షలు ఈ రెండే పెద్ద నేరాలు. సో వాటిని ఎలా సింప్లిఫైజ్ చేశారు? మనకి కామన్ మ్యాన్కి తెలిసింది 302 మర్డరు, 376 రేపు ఇలాంటివే జరుగుతుంటాయి. కానీ అంతకన్నా సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి ఈ యొక్క శిక్షా స్మృతిలో కానీ మన న్యాయ సంహితలో కానీ చాలా ఉంటాయండి. అవి మన దృష్టిని ఆకర్షించవు ఎప్పుడు కూడా. ఎంతసేపటికి మర్డరు అది అని అంటుంటాం, కానీ చిన్న విషయం ఏంటంటే
ఒక వ్యక్తి మద్యం సేవించి మత్తులో ఉండి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తుంటాడు. దానికి న్యూసెన్స్ ఇన్ పబ్లిక్ ప్లేస్ అని అందులో ఐపీసీలో 510 సెక్షన్ ఉండేది. ఇప్పుడు దాన్ని కొంచెం ఎక్స్పాన్షన్ చేస్తాం. అలాంటి వ్యక్తి చేసిన పనికి ఇబ్బంది మనకి ఆయనకి ఏం సంబంధం ఉండదు. మనం రోడ్డు పైన వెళ్తుంటాం, పాస్టర్స్ వే మనం. అతను కూడా ఇంటెన్షనల్గా ఎవరినో ఇబ్బంది పెట్టాలని అనుకోడు, తాగిన మొత్తం ఏదో చేస్తుంటాడు. అలాంటి వ్యక్తి అలాగా సమాజంలో అభద్రతా భావం కలిగించకుండా ఏం చేయాలనేది అది ఒక్కరోజు శిక్ష ఉంటుంది, 10 రూపాయలు జరిమానా ఉంటుంది. కానీ ఒక బాగా సమాజంలో పరుగు గల వ్యక్తికి 1 గంట సేపు జైలు శిక్ష వేసినా కూడా అది సమాజంలో ఎంతో ఎఫెక్ట్ ఉంటుంది. అలాంటి సున్నితమైనవి కూడా చాలా సెక్షన్స్ ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడున్న కొత్త న్యాయ సంహితలో అనవసరం అనుకున్నవి ఎక్కడ ఎక్స్పాన్షన్ అంతా కట్ చేస్తూ ముక్కుసూటిగా మనం మాట్లాడుతున్నాము అంటాం కదండి. ఆ రకంగా ఎక్కడెక్కడైతే వాటి అనవసరం అనిపించింది. ఇప్పుడు కొలోనియల్ సిస్టమ్ నుంచి డెమోక్రటిక్ సిస్టమ్కి వచ్చాం మనం. కొలోనియల్ సిస్టమ్ అంటే మనం పాశ్చాత్యుల ఆధీనంలో ఉండి, విదేశీ పాలనలో ఉండి, విదేశీ సంస్కృతిని మనం అలవాటు చేసుకొని వాళ్ళు ఇచ్చిన చట్టాలనే మనం ఈ రోజు కూడా మనం తలలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం. మన రాజ్యాంగం ఉంది, మన దేశం ఉంది, మనం స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగలిగే శక్తి ఉంది. మరి మన దేశ కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా మన చట్టాలను ఎందుకు మార్చుకోకూడదు అనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు, మరి మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే కనుక రోడ్ యాక్సిడెంట్ మనం చూస్తాం. ఇప్పుడు మీరన్న మర్డర్ ఉంది కదా, దానికి 302 సెక్షన్ ఉండేది. మర్డర్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని చంపేయటం. ఒక కారులో వెళ్తున్న వ్యక్తి కూడా దురుసుగా వాహనం నడపడం వల్ల రోడ్డు మీద నడిచే వ్యక్తికి గుద్దేస్తే ఆయన చచ్చిపోతాం, ఆయన కూడా చనిపోతాం. అక్కడ చావుంది, ఇక్కడ చావుంది. అక్కడ లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవితకాల శిక్ష ఉండొచ్చు, లేదా ఉరి శిక్ష ఉండొచ్చు. ఇక్కడ 304 అనే సెక్షన్లో 2 సంవత్సరాల శిక్షనే ఉండేది. మరి ఎంత తేడా ఎందుకు వచ్చింది? చావు సేమ్, చావు మామూలే, కామనే, కానీ శిక్షలు ఎందుకు తేడా అనేది వచ్చింది. అది ఇంటెన్షన్ అనేటువంటిది. ఇంటెన్షన్ అక్కడ ఉంటుంది. మెన్సిరీ అంటాం మేము లాలో. మేము అంటే కావాలని చంపాలని ఉద్దేశపూర్వకంగా పథకం పట్టుకొని చంపేసి ఆ కక్ష తీర్చుకోవడం అనేది అది అలాంటి కొన్ని స్టేజెస్ ఉంటాయి. వెల్ ప్రిపేర్డ్ యాక్ట్. ఇది ఏమో ఆకస్మికంగా జరిగినట్టు. చావు కామన్ అయినప్పటికీ చంపే పద్ధతి కానీ ఆ చావుకు దారితీసిన పరిస్థితి కానీ డిఫరెంట్ ఉండేది. అక్కడ 2 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు ఈ కొత్త సంహితలు వచ్చినప్పుడు మనకి ఈ యాక్సిడెంట్కు సంబంధించిన విషయంలో కనుక ఒక పెద్ద మార్పు తీసుకొచ్చారు. ఏం మార్పు అంటే, వాహనాన్ని గుద్దేసి అక్కడే ఉండి బాధ్యత, మోటార్ వెహికల్ చట్టంలో కూడా ఒక ప్రావిజన్ ఉంటుంది. ఏంటి? యాక్సిడెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ యాక్సిడెంట్ అంట. అంటే అనుకోని చేసింది కాదు అది. కరెక్ట్. అనుకోకుండా ఆయన చూసుకోకుండా కారు ముందే రావటము అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగింది. అయితే ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్లో చట్టంలో ఏం చెప్పాడు? ఎవరైనా అలాంటి పొరపాటు జరిగేది కామన్గా జరిగే అవకాశం ఉంది కాబట్టి బాధ్యత గల పౌరుడిగా ఆ సమాచారాన్ని నియరెస్ట్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంతకన్నా ముందు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి ప్రథమ చికిత్సకు తీసుకెళ్ళాలి. ఇవన్నీ ప్రాథమికంగా కొన్ని బాధ్యతలని, అంటే మోరల్ రెస్పాన్సిబిలిటీని చట్ట రూపంలో మోటార్ వెహికల్స్ యాక్ట్ రాశారు. అలాంటివి చేయకుండా అటు ఇటు చూసి నేను గుద్దేసింది ఎవరు చూడలేదు కదా అని చెప్పి కారు వేసుకొని అలాగే వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమైపోయిందంటే, ఒక వ్యక్తి యాక్సిడెంటల్గా యాక్సిడెంట్ జరిగిపోయింది. తన తప్పిదం వల్ల ఒక వ్యక్తి గాయపడ్డాడు, అల్లాడుతున్నాడు, కొట్టుకుంటున్నాడు, పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అంటే అక్కడ అతను యాక్సిడెంటల్గా చేసినటువంటి నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా చేశాడు. వెళ్ళిపోతున్నాడు చెప్పాలి. అది వెళ్ళిపోవడం అదొక తప్పు అయితే తప్పు అందాం, నేరం అనొద్దు మనం. శిక్షాస్మృతి అనట్లేం మనం. ఇప్పుడు ఏమంటాం? న్యాయ సంహిత అంటున్నాం. న్యాయం గురించి మాట్లాడుతున్నాం అంతే, శిక్ష గురించి మాట్లాడట్లేదు. సో అది ప్రధానమైనటువంటి తేడా. ఎగ్జాక్ట్లీ. ఐపీసీకి ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జాక్ట్లీ ప్రధానమైనటువంటి తేడా న్యాయ సంహిత అనమాట. న్యాయం ఎలా చేయాలని. ఇప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి ఉన్నాడండి, ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం వల్ల జరిగింది ఏమిటంటే, మనం అనుకున్నట్టుగా యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్ అన్నాం. అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్. కానీ అనుకోకుండా జరిగినటువంటి ఆ యాక్సిడెంట్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు.
కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా అటు ఇటు తిరిగి చూసి నన్ను ఎవరు చూడలేదు కదా అని పాలు తాగిన పిల్లిలాగా వదిలేసి వెళ్ళిపోయాడు. Yeah. వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఏం చేసిందంటే అలాంటి వ్యక్తులకి ఇప్పుడు శిక్షను 10 సంవత్సరాల శిక్షగా మార్చేశారు. మేజర్ డిఫరెన్స్ ఎందుకోసం అంటే కొన్ని కేసు స్టడీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగారు కదా ఎప్పటి నుంచి ఈ ఆలోచన వచ్చిందని. కేసు స్టడీ కంటిన్యూస్గా ఉంటుందండి. ఇట్స్ సైంటిఫిక్. ఇప్పుడు మీరు అంతరిక్ష కేంద్రం ఉందనుకోండి, సైంటిస్టులు అంతా ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. అలాగా మన డిపార్ట్మెంట్లో కూడా ఈ న్యాయ సమితిలో కూడా మార్పుల కోసం జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి స్టడీ జరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ. ఇట్స్ నాట్ ఏ స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ పాయింట్, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యాక్చువల్గా ఒకటి అంటే న్యాయ సంహిత ఒకటి చెప్పి ఇంత ముందుకు చూసుకున్నటువంటి కనుక ఐపీసీ అనేటువంటి దానికి సైమల్టేనియస్గా మీరు అన్నట్టుగా అటు ఆర్టీఏ కొన్ని చట్టాలు అనేటువంటివి ఉన్నాయి, దాని సెక్షన్లు కొన్ని ఉన్నాయి, అలాగే ఈవెన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్మగ్లింగ్ కేసులు కావచ్చు ఇట్లాంటివి. సో వాటిల్లో కూడా మార్పులు అనేటువంటివి ఇప్పుడు జరుగుతాయా, లేకపోతే విల్ దే ఫాలో దిస్ భారతీయ సంహిత? ప్రతి రకమైనటువంటి జరిగేటువంటి సంఘటనలకి ఈ న్యాయ సంహిత, బిఎన్ఎస్ఎస్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యేకమైన ఏ చట్టంలో పొందుపరచని విషయాలకు సంబంధించింది. ఇప్పుడు మీరు జిందశీల స్మార్ట్ పేరు వింటారు కదా. ఏ మందు వాడకపోయినా ప్రథమ చికిత్సగా మా చిన్నప్పుడు వేసేవాళ్ళు. అలాగా అన్ని రకాలటువంటి జరిగేటువంటి అకృత్యాలకి, చట్టవిరుద్ధమైన వాటన్నిటికీ ఏ రకంగా మనము శిక్షలు ఉంటాయనేది పాతకం అని చెప్పొచ్చారు. దాని న్యాయం ఎలా చేర్చాలనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క చట్టాలు ఏవైతున్నాయో ఇప్పుడు ఎక్సైజ్ మద్య నిషేధ శాఖ అని ఒకటి ఉంటుంది, మద్యపానం సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, సెంట్రల్ ఎక్సైజ్ అలాంటివి ఉంటాయి. సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇక్కడ స్టేట్ అవన్నీ ఉంటాయి. మద్యపానంకు సంబంధించినటువంటి కేసెస్ అన్నిటిని ఎక్సైజ్ యాక్ట్ కింద తర్వాత ప్రొహిబిషన్ యాక్ట్ అని ఒకటి పెట్టారు. ఆ మధ్యలో ఒకసారి మద్యం నిషేధించారు కదా, ప్రొహిబిషన్ యాక్ట్ అంటారు. అట్లాగా మద్యం రిలేటెడ్గా అదొక సెక్షన్ ఎక్సైజ్ యాక్ట్ ఉంది. మరి ఆడవాళ్ళకు సంబంధించిన ఫారెస్ట్ యాక్ట్ ఉంటుంది. మరి ఇప్పుడు అది కాకుండా ఇది కాకుండా కొంచెం మంది ఇప్పుడు మత్తు పదార్థాలు గంజాయి లాంటివి ఉత్పత్తి చేయడం, సరఫరా చేయడం చేస్తున్నారు. వాటికి నార్కోటిక్ డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ అన్నారు, సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్. అట్లాగా ప్రతి విభిన్నమైనటువంటిది, విచిత్రమైనటువంటిది, ఆయా శాఖలలో ప్రత్యేకత కలిగినటువంటి చట్టాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ యొక్క న్యాయ సంహితకి సిస్టర్ కన్సర్న్స్ లాగా. ఉద్దేశం ఏమిటంటే మళ్ళీ మీరు కాన్స్టిట్యూషన్కి వెళ్ళిపోవచ్చండి. ఇందులో ఈ చట్టాలలో అన్నీ కూడా ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే శిక్షించాలి అనేది కాకుండా ఒక వ్యక్తి, భారతీయుడిగా పుట్టిన వ్యక్తి, ఈ దేశంలో బ్రతుకుతున్న వ్యక్తి సమాజంలో ఎలా మెలగాలి, ఫండమెంటల్ డ్యూటీస్ అని కొన్ని ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ అని కొన్ని ఉంటాయి. మనం చూస్తుంటాం ప్రతి వాళ్ళు నా ఇష్టం వచ్చిన డ్రెస్ చేసుకుంటాను, ఇది నా ఫండమెంటల్ రైట్, ఇట్లా పిచ్చిగా మాట్లాడుతుంటారు. కానీ అంటే ప్రాథమిక హక్కులు కొన్ని ఉంటాయి, ప్రాథమిక బాధ్యతలు ఉంటాయి. అయితే చాలా మటుకు 99% హక్కుల గురించి మాట్లాడతారు కానీ బాధ్యతలను విస్మరిస్తారు, మాట్లాడరు కాదు. వాళ్ళకి తెలుసు, తెలియక కాదు, విస్మరిస్తుంటారు. అవునండి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు భారతీయుడే, మీకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. నేను భారతీయుడే, నాకు కూడా సేమ్ హక్కులు ఉంటాయి కదా. సరే మీరు కొంచెం పెద్దవాళ్ళు కావచ్చు, కొన్ని ఇంకా అడిషనల్గా ఉండొచ్చు, ఏది సీనియర్ సిటిజన్ అని అవన్నీ ఉండొచ్చు, మేము చిన్నవాళ్ళం. కానీ లా ప్రొవైడ్ చేసిన ప్రొవిజన్స్ కొన్ని ఉంటాయి. రాజ్యాంగం ఇచ్చినటువంటి యొక్క హక్కులు మాత్రం అందరికీ సమానమే. అవునా? అలాంటప్పుడు బాధ్యతలు కూడా సరే. ఈ బాధ్యతల నుంచి బేసికల్గా పుట్టుకొచ్చిన ఈ కొత్త చట్టాలని నా అభిప్రాయం. ఎందుకంటే చెప్పాను కదా, యాక్సిడెంట్ గురించి చెప్పాను కదా. యాక్సిడెంట్ జరిగినప్పుడు నీ బాధ్యత ఏమిటి? అక్కడ ఉండడం పక్కన పడేయండి. ఇది జరిగిన సంఘటనకు ఒక మామూలు వ్యక్తిగా, ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా మీ బాధ్యత ఏమిటి? ఆ యాక్సిడెంట్కి గురైన వ్యక్తికి ప్రథమ చికిత్స చేయటం, ఆయనకి ప్రాణహాని కలగకుండా చూసుకోవటం, లేదా ట్రీట్మెంట్ ఇవ్వటం, ఇప్పించటము, ప్లస్ వాళ్ళ చుట్టాలకి, రిలేటివ్స్కి ఇన్ఫార్మ్ చేయడం, బంధువులకు చెప్పటం, ఇది బాధ్యత. మనకి ఇది రాజ్యాంగంలో ఉన్నదే కదా బాధ్యత. ఆ బాధ్యతలను గుర్తు చేసేదానికి ఉపకరించే కొత్త చట్టాలు అన్నమాట. సార్ అలాగనే యాక్చువల్గా అంటే ఇప్పటిదాకా బాలురు బాలికలు అనేటువంటి ఆ భేదం ఉండేటువంటిది నేరాలని నిర్ధారించడంలో కానీ శిక్షలు వేయటంలో కానీ. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త న్యాయ సంహితలో ఆ
డిస్క్రిమినేషన్ అనేటువంటిది తీసేశారు ఆ రకమైనటువంటిది అనేటువంటిది, అంటే సో ఇది ఏ రకమైనటువంటి అంటే ఇంపాక్ట్ చూపిస్తుంది? అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ గురించి విన్నారు కదా. అవును. ఇంతవరకు పర్సన్ మేల్, పర్సన్ హీ షీ అనేటువంటి వాటికి షీ అయినా హీ అన్నట్టే అనుకోవాలని, హీ అన్నా షీ అన్న ఏదైనా కూడా హీ అని ఎక్కడైనా మనం వాడితే కనుక హీ షెల్ బి పనిష్డ్, హీ షెల్ నాట్ డూ ఇట్ అన్నప్పుడు షీ అని కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో ట్రాన్స్జెండర్స్ అనేటి వాళ్ళని కూడా ఆ పర్సన్ అనే దాంట్లో యాడ్ చేసుకుంటారు. తర్వాత మేజర్ చేంజెస్లు ఏమిటంటే ఆడియో వీడియో అదే digital వాటికి సంబంధించినటువంటిది దాంట్లో కూడా అదే కొంచెం నేను మీకు ఇంట్రడ్యూస్ అడగబోతున్నాను. చేశారు. 530 ఆ బిఎన్ఎస్ఎస్ సెక్షన్లో ఏం రాశారంటే ఎవరివైనా వాంగ్మూలం రాయాలనుకున్నా, స్టేట్మెంట్స్ అంటాం కదా, స్టేట్మెంట్స్ రాయాలన్నా మరీ ముఖ్యంగా ఈ రేప్ కేసులో విక్టిమ్స్ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఎప్పుడైతే ఒక స్త్రీ అణిచివేతకు గురి అవుతుందో ఆవిడ తనలో తాను బర్న్ అవుతుంటారు, చాలా కుమిలిపోతుంటారు. అలాంటప్పుడు సొంత వాళ్ళకు కూడా కంటపడాలంటే బాధపడుతుంటారు. అలాంటి సందర్భంలో చాలా అనీజీగా డిస్కంఫర్ట్కు గురవుతుంటుంది అమ్మాయి. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి పాత పద్ధతుల ప్రకారంగా ఆ కోర్టుకు తీసుకురావటం, కోర్టు ఆవరణలో ఆమె పొద్దుంతా గడపటం, వాడు రేప్ చేసిన వాడు అక్కడే తిరగటం, వాళ్ళ బంధువులు తిరగటము, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం, ఈ అవకాశాలు ఇలాంటివి ఉండేటివి. చేస్తారని నా ఉద్దేశం కాదు, అలాంటి అవకాశం ఉండేది. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఓన్లీ వీడియో కాల్ అవన్నీ పక్కన పెడితే అంతమంది మధ్యలో ఒక ఇంటి వాళ్ళకి ముఖం చూపించడానికి కూడా బాధపడేటువంటి పరిస్థితి, ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్న అమ్మాయిని తీసుకెళ్తే ఫిజికల్గా పోయి అక్కడ సాక్ష్యం చెప్పాలి, స్టేట్మెంట్ చెప్పాలంటే భయభ్రాంతులకు గురయ్యారు. అందుకని ఏం చేశారంటే ఇప్పుడు స్మార్ట్నెస్, ఇప్పుడు మనం మామూలుగా అప్పట్లో మనకి ల్యాండ్ ఫోన్ ఉండేది కదా, ఆ తర్వాత ఏమైంది, చరవాణి దూరవాణి వచ్చేసినాయి కదా. ఫోన్లో కూడా మనకి స్మార్ట్ ఫోన్లో వచ్చేసాయి కదా, ఎక్కడి నుంచి అయినా ఏదైనా కూడా చేస్తూనే ఉన్నాం మనం. ఓకే, అట్లాగా మరి ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ వాడగలిగేటువంటి సిటిజన్కి స్మార్ట్నెస్ ఇందులో కూడా మనం యాడ్ చేయొచ్చు అనమాట. అందుకని ఏం చేశారు, ఆడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్ ఇలాంటి పద్ధతులన్నిటినీ సాక్ష్యాలు ఆధారాలు రాసుకోవడం కోసం చట్ట ప్రకారంగానే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దాన్ని పరిగణిస్తారు. ఇప్పుడు తన ఇంట్లో తను ఉంటుంది, లేదా ఒక వీడియో రికార్డింగ్ కాన్ఫరెన్సింగ్ రూమ్స్ దగ్గర ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోతే చాలు. అక్కడ ఎవరు ఉండరు, ప్రైవసీ ఉంటుంది, తను ఏం చెప్పాలనుకుందో నిర్భయంగా చెప్తుంది. అలాంటి పరిస్థితులు కొన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు చేసినటువంటి న్యాయ సంహిత మరింత కట్టుదిట్టంగా శిక్షలు అమలు చేయడానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది. శిక్షలు అమలు పరచడానికని నేను అనను, సమాజంలో మార్పుకు మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేను మొదట్లోనే చెప్పాను మీకు, ఈ యొక్క చట్టాల యొక్క ప్రథమ ఉద్దేశం, బేసిస్, ఫౌండేషన్ ఏంటంటే న్యాయ సంహిత. సంస్కృతంలో పదాలు వాడారు ఇవన్నీ. సంహిత అంటే సంక్షిప్తంగా న్యాయం జరగడం కోసం, న్యాయం అందించడం కోసం మనం రూపొందించుకున్నటువంటి కొత్త చట్టం ఇది. అందులో న్యాయం కల్పించడం, ఆ న్యాయం కల్పించడం కోసం చేసేటువంటి ప్రయోగం, వాటిని సాక్షులు ఏ రకంగా సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడం అనేది క్రిమినల్ చట్టాలలో మాత్రమే ఈ 3 మేజర్ చేంజెస్ తీసుకొచ్చారు. మీకు శిక్షల్లో కూడా అప్పట్లో మనకి ఐపీసీ ఉన్నప్పుడు కూడా రిఫార్మేటరీ థియరీ అని, డెటరెంట్ థియరీ అని, అంటే మనము చాలాసార్లు చూస్తుంటాం కదండి, ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే సరే వదిలేసి ఈ మాటకి ఈసారి జాగ్రత్తగా ఉండని చెప్తుంటాం, అంటే మార్పు కోసం ప్రయత్నం. ఈ జైలు కూడా అంతే, వీళ్ళని ఏదో తీసుకెళ్ళిపోయి అక్కడ శిక్షలు వేయాలని కాదు, ఈ జైలులో కూడా రిఫర్మేషన్ కోసం. మీరు అంటుంటే నాకు అదే వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి మారినటువంటి న్యాయ సంహిత దాని ద్వారా మామూలుగా చిన్న నేరాల కోసం అని వాళ్ళని సోషల్ సర్వీస్కి ఉపయోగపడే విధంగా చేయాలి అని ఒక మేజర్ బిఎన్ఎస్ఎస్లో. దాంట్లో ఏంటంటే అండి, ఎవరైనా చట్టబద్ధంగా చేయాల్సిన పనికి నోటీస్ ఇస్తే రాకపోవటం, ఇలాంటి కొన్ని సందర్భాలు జరుగుతుంటాయి. అలాంటి వాటికి సోషల్ సర్వీస్ ఆర్డర్ వేయటము వాళ్ళ చేత సమాజంలో. ఎందుకంటే నేను కొన్ని సందర్భాల్లో మనం చూశాను, కొంతమంది ఆఫీసర్లు ఏదైనా తాగేసి రోడ్డు మీద తిరిగినప్పుడు వారం రోజులు హాస్పిటల్లో సేవలు అందించు, లేదంటే వృద్ధాశ్రమంలో వెళ్ళు అని సోషల్ సర్వీస్ చేయించేవాళ్ళం. అది చేయటం వల్ల ఏమవుతుందంటే, ఒకటి తప్పు చేసిన వాడు తన తప్పును తెలుసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది.
ఆ అవకాశం దొరకడం వల్ల పబ్లిక్లో అతను తిరగటం వల్ల సేవలు చేయటం వల్ల అక్కడ జరుగుతున్న కష్టాలు ఇబ్బందులు సమాజంలో ఉన్న కొన్ని విషయాలని ఇప్పుడు ప్రత్యక్షంగా చూడటం చూడగలుగుతాడు. వల్ల, చూసిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు నా తోటి వాళ్ళు ఉన్నప్పుడు నేను కొంచెం మంచి పద్ధతిలో మంచి పొజిషన్లో ఉండి కూడా ఇలా తప్పు చేయడం ఏంటి అని ఆలోచించే అవకాశం దొరుకుతుంది. అతనిలో మార్పు రావడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ సోషల్ సర్వీస్ ఆర్డర్ చేయడం అనేది ఏతుందో చక్కటి ఆలోచన సార్. అలాగనే ఇంకొకటి మామూలుగా ఇప్పటిదాకా చూస్తే కనుక మీరు ఈ ఫారెన్సిక్ రిపోర్ట్స్ అవన్నీ అంటే మీరు ఒక పోలీసులు వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి ల్యాబ్కి తీసుకెళ్ళి చేసేది. బట్ ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్వయంగా నేరం జరిగినటువంటి చోటికి వెళ్ళాలి అనేటువంటిది. సో దీని ప్రభావం శిక్షని నిర్ధారించడం కోసం, అంటే నేరాన్ని నిర్ధారించడం కోసం ఎంతమటుకు ఉపయోగపడుతుంది? మనము 2 4 అని చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం. ఇప్పుడు ఎంత చిన్న పిల్లవాడిని అడిగినా క్యాలిక్యులేటర్ వాడతాడు లేదా సెల్ ఫోన్ వాడతాడు. అది మార్పు ఇప్పుడు. మరి ఈ రకంగా మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలంటే ప్రతిదీ టెక్నాలజీ వచ్చేసింది మనకి. ప్రతి దాంట్లో మనము ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది, అవునా? అలాంటప్పుడు ఈ యొక్క సోషల్ సర్వీస్ కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయటం వల్ల మార్పు కోరుకుంటాను. నేను బేసిక్గా చెప్పినట్టుగా చట్టంలో ఏది కూడా ఇప్పుడు వస్తున్న మన కొత్త చట్టంలో కూడా మార్పు కోసమే కానీ శిక్షలు కఠినంగా చేయడం కోసం కాదు. ఈ క్యాలిక్యులేటర్ విషయం ఎందుకు చెప్పాను మీకంటే అక్యురసీ గురించి. మనం లిఫ్ట్లో వెళ్ళినప్పుడు 1000 సార్లు వెళ్తే ఒకసారైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, కానీ మెట్ల పైన వెళ్ళినప్పుడు ప్రమాదం జరిగే అవకాశం తక్కువ. అలాగా సైంటిఫిక్ మెథడ్లో ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు వాళ్ళు ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ ఉంటారన్నమాట. చిన్న చిన్న విషయాలను కూడా వాళ్ళు గ్రహించి వాటి మీద ఉన్న బ్లడ్ శాంపుల్స్ లాంటివి కూడా మనం సేకరించి మనకు సరైనటువంటి సాక్ష్యాలు మనకి ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత శిక్ష వేస్తారా, వాడు మారుతాడా, లేకపోతే ఇంకోటి అవుతుంది అనేది సెకండరీ. కానీ ఏం జరిగిందని ఖచ్చితంగా తెలుసుకునేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. ఇంతవరకు లేదని కాదు, అది ఇది చట్టబద్ధంగా మ్యాండేటరీ చేసినట్టుగా కొన్ని ప్రొవిజన్స్ చెప్తున్నాయి. అలా చేయటం వల్ల నేర నిర్ధారణ కొన్ని కేసులు వస్తాయి. ఒక గుర్తు తెలియని శవం కనిపిస్తుంది, దాని తర్వాత పంచనామా రాస్తారు, ఏదో చేస్తారు, అది అట్లా ఉండిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చింది, ఏం జరిగింది, ఎలా జరిగింది. ఇప్పుడు డాగ్ స్క్వాడ్ ఉందండి. మనం మామూలుగా మనుషులు అయితే మనం గుర్తుపట్టలేము. మనం డాగ్ స్క్వాడ్ అయితే ఏమవుతుంది, ఎక్కడ జరిగిందో ఆ ప్రదేశం నుంచి తీసుకెళ్ళిపోయి నేరం జరిగిన ప్రదేశం చూపించగలుగుతుంది. అది అన్నీ మనకు ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ యొక్క జరిగినటువంటి ఈ సంఘటనలను త్వరితగతిన మనం గుర్తించి వాటిని త్వరితగతిన మనము ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉండి ఈ యొక్క చట్టాలలో వచ్చిన మార్పుల వల్ల కేసులు త్వరితగతిన పరిష్కరించడానికి చాలా ఉపయోగపడే అవకాశాలు ఉందన్నమాట. టైం బౌండ్ కొన్ని ఫ్రేమ్స్ అందులో పెట్టారు. అవి టైం బౌండ్ అంటే నేను అదే అడగబోతున్నాను. 0 FIR. అవునండి, మొట్టమొదటి 0 FIR దానివల్ల ఇది ఎట్లా ఉంటుంది, అలాగే ఎందుకు అది క్రియేట్ చేసిన తర్వాత 45 days మ్యాక్సిమం 60 daysలో తీర్పు వెలువడాలి అనేటువంటిది. ఇప్పటిదాకా మనం చూసింది కొన్ని ఏళ్ల పాటు సాగుతున్నటువంటి కేసులను కూడా చూస్తూ ఉన్నాం మనం. సో ఏకదంగా మీకు ఇట్లాగా టైం బౌండ్ పెట్టేటప్పటికి ఇన్వెస్టిగేషన్ మీద కానీ ఎట్లాంటి ప్రభావం ఉంటుంది? ఈ టైం బౌండ్ అంటే ఏమిటంటే మనకు పరీక్ష రాసుకోవడానికి వెళ్తాం, మనం 3 గంటల సమయం అని చెప్తాం. 3 గంటల సమయంలో మనం కుదించి రాయాలి. టైం ఫ్రేమ్ పెట్టడం వల్ల ఆ స్టూడెంట్ ఆ టైం లోపల రాసేస్తాడు. అలాగే ప్రతి పనికి కూడా ఒక టైం బౌండ్ ఉండటం వల్లగా పనులు చకచక యాక్టివ్గా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కేసులు అవి చాలా సంవత్సరాలు తరబడి తిరుగుతున్నాయి అనే దానికి కారణాలు కోకొల్లలుగా ఉంటాయి. ఎవరో ఒకరి బాధ్యులు కాదు, ఏ వ్యవస్థ కూడా దానికి బాధ్యత లేదు, చాలా ఉంటాయి అందులో. దాని గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. అయితే దీంట్లో ఏం చెప్పారంటే ఏదైనా విచారణ జరగాలంటే ఒక 60 రోజుల్లో అది మీరు పూర్తి చేయాలన్నారు. అంటే ముఖ్యంగా అఫెన్సెస్ అగెన్స్ట్ ఉమెన్, ఆడవాళ్లకు సంబంధించినటువంటి విషయాలలో కనుక అది టైమ్స్ పెట్టి ఆ లోపల మీరు కేసును విచారించి మీ యొక్క ఇన్వెస్టిగేషన్ ఫలితాలను ఏమున్నాయి అనేది కోర్టుకు సమర్పించాలనేది దాంట్లో ఒక మ్యాండేటరీ ప్రొవిజన్ పెట్టారు. అయితే మీరు ఈ కేసులు విచారణ తర్వాత తీర్పుల విషయంలో మీరు టైం బౌండ్ అనేది అది కాకుండా ఎప్పటికీ ఇంతవరకు ఆల్రెడీ ఉంది మన దగ్గర ఫాస్ట్ ట్రాకింగ్ ఆఫ్ కేసెస్ అని. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే చూసారా? అంటే ఒకటి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే మళ్ళీ మీరు అడిగిన దానికి మీరు చెప్పిన దానికి నాకు వస్తున్నటువంటిది మామూలుగా సివిల్ కేసెస్ అండ్ క్రిమినల్ కేసెస్. యాక్చువల్గా దేర్ ఆర్
2 మేజర్ సెక్షన్స్. సో కాబట్టి మీరు చెప్పినటువంటి టైం బౌండ్ దాన్ని క్రిమినల్ కేసు మీద పోలీసుల మీద ఒత్తిడి పెరగట్లేదా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్? పోలీస్ మీద ఒత్తిడి గురించి అడిగితే కనుక నేను ఖచ్చితంగా చెప్పగలను, వాళ్ళకి ఆల్రెడీ చాలా ఒత్తిడి ఉంది. ఒత్తిడి లేని వాళ్ళు ఎవరు లేరు. న్యాయ వ్యవస్థ మీద ఉంది, న్యాయవాదుల మీద ఉంది, పోలీస్ వాళ్ళ మీద ఉంది, ప్రతి వాళ్ళ మీద ఒత్తిడి ఉందండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ఏదైతుందో మల్టిపుల్స్లో పెరిగిపోతున్నాయి. దాన్ని కంట్రోల్ చేయడం కోసం, దాన్ని ఆపడం కోసం, దాన్ని చేయడం కోసం ఉన్నటువంటి సిబ్బంది చాలా తక్కువ. సిబ్బందిలో ఇమ్యూనిటీస్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నో వన్ ఈజ్ పర్సనల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిలేస్ ఇన్ ద డిస్పోజల్ ఆఫ్ జస్టిస్. నా అభిప్రాయం అది. ఏ ఒక్కరూ ఈ ఆలస్యానికి కారకులు కాదు. అది దాంట్లో ఎవరి మటుకు వాళ్ళు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు సమయబద్ధత, సమయపాలనతో చేస్తూ వెళ్తే ఇప్పుడున్న పని ఒత్తిడి చాలా పెరిగిపోవటం వల్ల డిలే జరగడానికి కారణం ఉంది. కానీ కొత్తగా వచ్చిన చట్టాలలో ఆయా వర్గాలకి, ఆయా శాఖలకి, ఆయా పని చేసే వాళ్ళకి కొన్ని నియమాలు, నిబంధనలు పెట్టడం వల్ల అవి కొంచెం త్వరితగతిన పనులు జరిగే అవకాశం ఉందని నా ఆలోచన. సార్, జూలై 1 నుంచి ఈ న్యాయ సంహిత అమల్లోకి వచ్చింది. కానీ అప్పటిదాకా ఐపీసీ సెక్షన్లే ఉన్నాయి. సపోజ్ జూన్ 30నే, అంత పాతదానికి వెళ్ళట్లేదు నేను, జూన్ 30న ఒక సంఘటన జరిగింది. దాన్ని ఐపీసీని బేస్ చేసుకొని పోలీసులు కేసుని ఫైల్ చేశారు. సో ఇప్పుడున్నటువంటి న్యాయ సంహిత ఆ సెక్షన్కి ఈ సెక్షన్కి ఎలా రిలేట్ అవుతుంది? మీరు దేన్ని బేస్ చేసుకొని ఒక నిర్ధారణకు వస్తారు? ఒక ప్రముఖ న్యాయ నిపుణులుగా మీరు చెప్పండి. ఏదైనా ఒక చట్టం తయారు చేస్తే కనుక పార్లమెంటులో రాస్తారు, దిస్ యాక్ట్ షెల్ కమ్ ఇన్ టు ఫోర్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అంటారు. ఆ కట్ ఆఫ్ డేట్ అంటాం కదా, 1/7/2024 ఎప్పుడో తయారు చేసి పెట్టారు. అవి 1వ తారీఖు నుంచి అమల్లోకి రావాలన్నారు. అయితే మనుషులు సేమ్ ఉన్నారు, సంఘటన జరిగిన పద్ధతులు సేమ్ ఉన్నాయి, కానీ చట్టంలో మార్పు వచ్చింది. అక్కడ 302 ఉంది, ఇక్కడ 103 ఉంది. ఏ వైస్ వర్సా డిఫరెన్స్. కానీ నేరము, ఘోరము, చట్టము, అన్యాయం, అక్రమం, ఏది సంఘ విద్రోహ శక్తి ఏదైనా ఒక రకం జరిగినప్పుడు సేమ్ ఉంది. 30వ తారీఖు జూన్ వరకు జరిగినటువంటి ఈ కేసులు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ సంబంధించి ఆ పాత చట్టాలతోనే వ్యవహరించాలి. వాటికి కొత్త వాటిని ఓవర్లాప్ చేయడానికి లేదు. ఈ కొత్త చట్టాలను పాత వాటికి అప్లై చేయడానికి లేదు. సరే, ఉదాహరణకి పాత చట్టంలో ఒక నేరం జరిగితే 10 సంవత్సరాల శిక్ష అనుకోండి. ఈ కొత్త చట్టంలో ఒకవేళ అది 5 సంవత్సరాల శిక్ష అనుకోండి. అది ముద్దాయికి బెనిఫిట్ అవుతుంది, నేరం చేసినోడికి బెనిఫిట్ అవుతుంది. అక్కడ విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధపడతారు. అట్లా కాకుండా పాత చట్టంలో 5 సంవత్సరాల శిక్ష ఉంది, ఈ కొత్త చట్టంలో 10 సంవత్సరాలు చేశారనుకోండి. అలాగా కొత్తది ఇంప్లిమెంట్ చేస్తే కనుక నేరస్తుడు బాధపడతాడు. అలా కాకుండా మనం ఏమన్నా నాగరిక సురక్ష, ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మనం అనుకున్నాం కదా ప్రొసీజర్, సిఆర్పిసిని మనం ఏమనుకున్నాం, నాగరిక సురక్ష సంహిత అన్నాం. అంటే వాళ్ళకి సురక్ష చేయడం కోసం అన్నప్పుడు ఎవరికి నష్టం జరగదని అది అర్థం ఇండైరెక్ట్గా. కాబట్టి ఈ 1వ తారీఖు నుంచి జరిగినటువంటి రిపోర్ట్ అయినటువంటి కేసుల్లో మాత్రమే ఇది అప్లై అవుతుంది, కొత్త చట్టాలు అప్లై అవుతుంది. 30 తారీఖు వరకు ఇట్స్ క్లియర్. ఆ 1వ తారీఖు నుంచి రిపోర్ట్ అయినటువంటి ఇష్యూస్లో మాత్రమే. నిన్న ఒక వ్యక్తి రేప్ చేశాడు, ఐపీసీ పద్ధతి ప్రకారంగా, సిఆర్పిసి పద్ధతి ప్రకారంగా ఆ ప్రొసీజర్ని, ఆ చట్టాన్ని వాడతారు. 1వ తారీఖు రోజు ఇంకొక జరిగింది, అదే అలాంటి నేరమే జరిగింది. భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా ముందుకెళ్తుంటారు. అంటే ఈ రోజు నుంచి 1వ తారీఖు నుంచి నమోదైనటువంటి కేసుల్లో మాత్రమే ఇది వాడతారు. వీటిని పాతదానికి అప్లై చేయరు, పాత వాటికి కొత్త దాన్ని అప్లై చేయరు. అంటే ఇప్పుడు న్యాయమూర్తులు ఈ రెండింటినీ దగ్గర పెట్టుకొని చూడాల్సిందే. ఐపీసీని ఇంకా స్టిల్ అందుకే న్యాయ సంహిత. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన పుస్తకాలలో కూడా ఒక పక్కన ఐపీసీ సెక్షను, ఈ పక్కన న్యాయ సంహిత సెక్షను, ఒక పక్కన సిఆర్పిసి సెక్షను, దానికి కొత్త సంహితలో నాగరిక సురక్ష దాంట్లో ఏముందనేది పక్కన టేబుల్స్ ఇచ్చారు. నేను చెప్పాను కదా, మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్స్ యొక్క ఎక్సర్సైజ్ ఇప్పుడు న్యాయశాఖలో న్యాయానికి సంబంధించిన చట్టాలకు సంబంధించి పనిచేసే ప్రతి వ్యక్తులు, న్యాయవాద వృత్తులు ఉన్న ప్రతి వ్యక్తి మళ్ళీ కొత్తగా ఇది చదవాల్సిందే. అయితే ఇంగ్రీడియంట్ ఈజ్ సేమ్, ప్రొసీజర్ ఈజ్ డిఫరెంట్, అంతేనండి.
ఇప్పుడు మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక బామ్మ ఇంట్లో చికెన్ వండి పెట్టిద్ది, ఆ టేస్ట్ చూసాం మనం హోటల్కి వెళ్ళినప్పుడు కొత్తగా వెరైటీగా చేసి పెడతారు, దానికి ఏదో పేరు పెడతారు, అవునా కదా? అంటే దాని ప్రొసీజర్ దానికి ఉంటుంది, దీని ప్రొసీజర్ దీనికి ఉంటుంది. అక్కడ ఉన్న టేస్ట్ ఇంట్లో రాలేదని, ఇంట్లో ఉన్న టేస్ట్ అక్కడ రాలేదని మనం బాధపడడానికి లేదు. అక్కడి వరకు జరిగిపోయింది. 30వ తారీఖు వరకు, జూన్ 30 ఈ సంవత్సరం వరకు ఏది జరిగిందో అది దానికి సంబంధించిన విషయం. అదే ప్రొసీజర్ అనమాట. ఆ కేసులు అయిపోయే వరకు ఉంటాయా అంటే తర్వాత ఏం చేస్తారో చట్టం న్యాయ నిపుణులు ఏం చేస్తారని మనకు తెలియదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి మరి ఇది ఇంకా ప్రొలాంగ్ అవుతుంటే కనుక మీరు ఎలా అనేటువంటిది ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర మేము చూస్తుంటాం కదా, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సంబంధించిన కేసులు కూడా ఉంటాయి. అవి ఎంత జరిగినా 5-10 సంవత్సరాలు అయిపోతాయి కదా. ఇప్పుడు అది అలవాటు పడేసరికి కూడా కొన్ని నెలలు పడతాయి కదా. ఆ లోపు కొత్త చట్టానికి అలవాటు అయ్యే లోపు పాతది మర్చిపోతాం ఆటోమేటిక్గా. మరపు మానవ సహజం. కాబట్టి ఈ కొత్త చట్టాలు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. ఈ నాగరికులందరికీ బాగా ఉపయోగపడే అవకాశం ఉందని నేను చూసిన కొంచెము ఈ యొక్క చట్టం ఈ యొక్క ప్రియాంబుల్ అవన్నీ చూసిన వాటిని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇన్ డెప్త్ స్టడీ ఈజ్ రిక్వైర్డ్, ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ రిక్వైర్డ్. కాబట్టి మీరు కాఫీకి పిలిచారనుకున్నాను, కాఫీ తాగుతూ మొత్తం చట్టాలని మీరు అవగాహన కల్పించుకున్నారు. సరే, ఏది ఏమైనా కూడా ఈ మీరు ఒక కామన్ మ్యాన్గా నా ఫ్రెండ్గా పిలిచారు. నాకు వచ్చినాయి, నేను చెప్తూ వచ్చాను. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ అదే సమయంలో సార్ యాక్చువల్గా ఇంకా అనుమానాలు మిగిలే ఉన్నాయి నిజం చెప్పాలంటే కనుక. ఇంత ఇదిగా 167 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నటువంటి చట్టాలని కొత్త దానికి మనం మారుస్తూ ఉన్నటువంటి సమయంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రధానమైనటువంటి విభాగాలు పోలీసు విభాగం ఒకటి ప్లస్ న్యాయ విభాగం, ఈ రెండు. సో మీకు వీటిని అర్థం చేసుకునేటువంటి విధంగా మీలో మీకు యాక్చువల్గా ఈ ఉంటాయండి ఇంపాక్ట్ ట్రైనింగ్స్ ఉంటాయండి. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఈ పాటికే చాలామంది కొత్త చట్టాల పట్ల అవగాహన వచ్చేసింది. ఇప్పుడు మరి ఒక పాతకాలంలో మీరు చూశారు, బ్రిటిష్ కాలంలో చూస్తే అంత పొడుగు తుపాకులు ఉండేవి, 302, 301 ఏదో అంటుండేవాళ్ళు. ఇప్పుడు ఎలాగున్నాయి, చిన్న చిన్న గన్స్ వచ్చాయి. మరి ఆ రోజు నాకు ఆ తుపాకీ వాడడం వచ్చు, ఇది రాదానికి లేదు కదా. విత్ సైలెన్సర్స్ వస్తున్నాయి, AK-47 అంట, 56 అంటే ఏమేమి వస్తున్నాయి కదండి. ఒక గుండు వెక్కడానికి 20 సెకండ్లు పట్టేది, ఇప్పుడు 1 సెకండ్లో 50 గుండ్లు పోయే పరిస్థితి వచ్చింది. మార్పును మనం అడాప్ట్ అవుతున్నాం. ఇప్పుడు మరి ఆ రోజుల్లో నంబర్ డయల్ చేసేవాళ్ళం, ఇప్పుడు వాయిస్ చెప్తేనే ఫోన్ వెళ్ళిపోతుంది. ఎన్నో పనులు ఈజీ చేస్తున్నాం. ఈ చట్టాన్ని అర్థం చేసుకోలేకపోవడం అనేది ఏమీ లేదు. ఈజీ, ఎవ్రీథింగ్ ఈజ్. మనిషికి ఉన్నటువంటి గొప్ప వరం ఏంటంటే మార్పుకు అనుగుణంగా ముందుకు వెళ్ళిపోవడం అనేది. ఇంకా చిన్న విషయం చెప్పాలంటే, మనం మెయిన్ రోడ్లో వెళ్తున్నాము, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అక్కడే ఆగుతామా? మనం ఆలోచన మారుతుంది, పక్కన వేరే రూట్ ఏదో ఉంటే వెళ్ళిపోతాం. అంత చిన్న విషయానికే మనం మార్పుని మనం చేసుకోగలిగితే మనకు ఉపయోగపడే చట్టాన్ని మనం అర్థం చేసుకోలేమండి, మార్పును అర్థం చేసుకోలేమండి. తప్పకుండా జరుగుతుంది. ఏదైనా సరే ఎప్పుడు అదే రకమైనటువంటి ఆలోచన పద్ధతిలో, అదే రకమైనటువంటి జీవన శైలిలో, అదే పద్ధతిలో వెళ్లకుండా మార్పు ద్వారా వెళ్ళడం అనేది, ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయము. సార్, చివరిగా యాక్చువల్గా 3 దశాబ్దాల పైన న్యాయ విభాగంలో అనుభవం ఉన్నటువంటి మీరు ఒక్క మాటలో చెప్పమంటే కనుక పాత శిక్షా స్మృతికి ఇప్పుడు మారినటువంటి దానికి ప్రధానమైనటువంటి తేడా ఏముంది, దీనివల్ల సమాజంలో ఎటువంటి మార్పు రాబోతోంది అంటే కనుక మీరేం చెప్తారు? ఈ కొత్త చట్టాల ద్వారా ప్రజలకి మంచి మేలు జరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అడుగడుగున ఏ విభాగం వాళ్ళు ఏ రకంగా పనిచేయాలి అనేటువంటి గైడ్లైన్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి, టైం ఫ్రేమ్ కూడా ఉంది కాబట్టి, తర్వాత అనవసరమైనటువంటి కొన్ని లోపభూయిష్టమైనటువంటి కొన్ని మన దేశ పరిస్థితులకు అవసరం లేదనుకున్న కొన్నిటిని తీసేసి అవసరం ఉన్నంత వరకే పెట్టారు. కాబట్టి మనం ఇంత వైడ్గా కష్టపడాల్సిన పని లేకుండా ఉన్నదానికి ముక్కుసూటిగా అవకాశం ఉంది. కాబట్టి త్వరితగతిన ఈ కేసులు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని నా వ్యక్తిగత అభిప్రాయము. ఈ కొత్త చట్టాలు కూడా భారతదేశంలో ఉన్నటువంటి నాగరికులందరికీ, ఆ మాట కూడా చూడండి, నాగరికులు అన్నారు. మనం ఎప్పుడు కూడా మనం విజ్డమ్, మనకి న్యాయపరంగా చూసినా
వ్యక్తిగతంగా చూసినా మనము ఎన్లైటెడ్ సెక్షన్ అనేటువంటిది ఈ చట్టం కూడా గుర్తించింది. నాగరికులు అన్నారు, మంచి భాషలో వాడారు. నాగరికుల యొక్క సురక్ష కోసం, నాగరికులకు న్యాయార్థిని తీర్చడం కోసం, ఈ దేశ నాగరికులకు సత్వర పరిష్కారాలు దొరికేలాగా చూడటం అనేటువంటిది న్యాయం అందించడం కోసమే ముఖ్యంగా ఏర్పాటు చేయబడిన చట్టాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. చెప్పనీకి రాదండి. ఇప్పుడు కొంచెం మీరు మనకి 1G 2G వాడేటప్పుడు ఒక ఫైల్ డౌన్లోడ్ కావడానికి 20 సెకండ్లు 30 సెకండ్లు పట్టేది. ఇప్పుడు 5G 6G వచ్చిన తర్వాత 1 సెకండ్లో 20 ఫైల్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఆ స్పీడ్ని అందుకునేటువంటి శక్తి మనకు వచ్చేసింది. మనము ఎడ్ల బండిలో వెళ్తే 7 రోజులు వారం రోజులు పట్టే తిరుపతి పోవడానికి, ఇప్పుడు 7 గంటల్లో పోయే బుల్లెట్ ట్రైన్స్ వచ్చాయి మనకి. అవునా కదా? సో మార్పు, స్పీడ్ అనేది ఇంప్రూవ్ అయింది. ఇది కూడా స్పీడ్కు నిదర్శనం అన్నమాట. మామూలుగా గూడ్స్ రైలు స్టైల్లో మనం చూసిన వాళ్ళం వందే భారత్లో 6 గంటల్లో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. మరి ఈ కొత్త చట్టం ద్వారా కూడా అలాగే స్పీడ్ వెళ్ళాలని, న్యాయార్థులకు సత్వర పరిష్కారం దొరకాలని, సత్వర న్యాయం జరగాలని చెప్పేటువంటి ముఖ్య ఉద్దేశంతో రూపొందించిన చట్టాలు ఉపయోగపడితే మంచిగా ఉంటుందని. స్వల్పంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అవి అధిగమించడానికి ఎంతో సమయం పట్టదని నేను అనుకుంటున్నాను. సార్, మొత్తానికి మారినటువంటి చట్టాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండబోతోంది అనేటువంటి దాన్ని మీరు చాలా సరళమైనటువంటి భాషలో అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు సార్ మీకు టీఎస్ న్యూస్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి. మనకు ఉన్నటువంటి అనుభవాలని అందరికీ పంచడంలో ఉన్న ఆనందమే వేరండి. వేరే స్వార్థం ఏముంటుంది చెప్పండి. మీరు చేసే పని అదే, దానికి నేను ఉపయోగపడ్డానికి నేను సంతోషపడతాను. చాలా బాగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.